స్పిరిట్ కి టాటా అంటున్న ప్రకాష్ రాజ్. సందీప్ రెడ్డి వంగకి ప్రకాష్ రాజ్కి మధ్య ఉన్న గొడవ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ద మోస్ట్ అవైటెడ్ అండ్ యాంటిసిపేటెడ్ సినిమా ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ అ తెలుగు రెబల్ స్టార్, ఫ్రమ్ అ టాలీవుడ్ రెబల్ స్టార్ హూ క్రియేటెడ్ అ రెబల్వుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంత యాంటిసిపేటెడ్ సినిమా, ఇంత హ్యూజ్ రిసెప్షన్ పొందబోయే సినిమా స్పిరిట్ కాబట్టి సలార్కి హైప్ ఉన్న దానికంటే ఒక 100 times ఇదొక మ్యాగ్నమ్, అంటే దీన్ని ప్రభాస్ మ్యాగ్నమ్ ఓపస్ అని కూడా పిలవచ్చు. సో ఇంత హైప్, ఇంత హ్యూజ్ హైని జనరేట్ చేస్తున్న ఈ స్పిరిట్ మూవీకి అసలు ప్రకాష్ రాజ్ గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి మన ప్రభాస్ గారి బర్త్డే రోజు ఒక బర్త్డే టీజర్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సందీప్ రెడ్డి వంగ గారు ఏఐ యూజ్ చేసి ఆ టీజర్ అయితే కంప్లీట్ గా ఓన్లీ ఆడియో నో వీడియో టీజర్ ఒకటి లాంచ్ చేశారు విత్ ద ట్యాగ్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని చెప్పి స్పిరిట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. కంప్లీట్ గా అఫీషియల్ అనౌన్స్మెంట్ టీజర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా. సో అప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రభాస్ ఫ్యాన్స్ గా చాలా హ్యాపీగా ఉన్నా, కొంచెం ఎక్కడో స్పిరిట్ ఎప్పుడు వస్తుంది, స్పిరిట్ నుంచి కనీసం ఒక డేట్ అనౌన్స్మెంట్ కానీ, కనీసం స్పిరిట్ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర నుంచి ఒక ట్వీట్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన తన స్టైల్లో వీడియో రిలీజ్ చేయకుండా ఓన్లీ ఆడియో ద్వారానే మొత్తం అందరినీ సర్ప్రైజ్ చేస్తారని చెప్పాలి. సో ఆ ఆడియోలో మనకు ఓన్లీ వినిపించిన పేరు ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అంతే. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ తోనే మొత్తం మెస్మరైజ్ చేసేసారు. అక్కడ ఉన్న కంప్లీట్ ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన యూజ్ చేసిన శబ్దాలంకరణం ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు ఆయన. సో అది విన్న తర్వాత హైప్ అనేది ఇంకా హ్యూజ్ 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 అంటే ఇంక ఇది 100 times పెరిగిపోయింది అందరికీ. అది ఆయన డైలాగ్స్తో లాస్ట్లో ఏమో ప్రభాస్ గారిని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ అని లాంచ్ చేయడంతో ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. సో అటువంటి ప్రకాష్ రాజ్ గారు ఒక కీలకమైన పాత్ర, ఒక వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజ్ గారు ఈరోజు ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఏంటి, అసలు ఏం జరిగిందంటే సందీప్ రెడ్డి వంగ గారి దాన్ని ఏమంటారు వర్క్ డెడికేషన్. సో సందీప్ రెడ్డి వంగ గారికి బయట కొంతమంది ఎవరైనా సరే కౌంటర్ వేసినట్టు క్వశ్చన్ అడిగితే చెప్పలేడేమో ఈయనని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే తిరిగి 1 word or 1 linerలో కౌంటర్లు ఇచ్చేస్తూ ఉంటాడు. అదంతా వైరల్ లేకపోతే మొత్తం హైలైట్ అయిపోతూ ఉంటుంది. సో ఆయన అలా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి కౌంటర్ అంటే, ఆయన వర్క్లో, ఆయన తీసే సినిమాలో ఇంకెంత డెడికేటెడ్గా ఉంటారు అని చెప్పేసి మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వర్క్ డెడికేషన్ అనేది మనం ఆల్రెడీ 3 cinemas ఆయన ఏవైతే చూపించారో, అర్జున్ రెడ్డి కానీ, లేకపోతే కబీర్ సింగ్ కానీ, లేకపోతే యానిమల్ కానీ, ఎక్సలెంట్. అండ్ రణబీర్ కపూర్ గారు కూడా చెప్పడం జరిగింది, వర్క్ డెడికేషన్లో సందీప్ రెడ్డి వంగ గారు తన ఓన్ క్యారెక్టర్ అయినా ఇది ముందు ఆల్రెడీ తన లైఫ్లో జరిగి ఈ సినిమాలన్నీ తీస్తున్నారేమో అని నాకు అనిపించింది అని ఒక ఇంటర్వ్యూలో అండ్ స్టేజ్ మీద కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అంత డెడికేటెడ్గా ఉండే సందీప్ రెడ్డి వంగ గారికి ప్రకాష్ రాజ్ గారి మేనరిజమ్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్తో పడలేదని చెప్పుకోవచ్చు. సో వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఆ సంఘర్షణ వల్ల, వాళ్ళిద్దరికి మధ్య జరిగిన ఒక అంటే మాట పెరిగి ముందుకెళ్ళిపోయి లాస్ట్కి ఒక ప్రోడక్ట్ అనుకుని, ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ప్రోడక్ట్ని నాశనం చేయడం అనే చెప్పుకోవాలి. సో వాళ్ళిద్దరికి మధ్యన జరిగిన ఏదైతే డిస్కషన్స్ ఉన్నాయో అవి కంప్లీట్గా అండర్స్టాండింగ్స్ వైపు వెళ్ళిపోయి మిస్కమ్యూనికేషన్ వల్ల అయ్యి టోటల్గా కనెక్షన్ అనేది దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. సో స్పిరిట్కి టోటల్లీ ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ ఏంటంటే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేస్తారు, ప్రకాష్ రాజ్ గారు విల్ బి అవుట్ ఆఫ్ ద స్పిరిట్ మూవీ అని చెప్పి. సో ఓజీ సినిమా అప్పుడు కూడా మనం చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి చాలా వివాదాలు నడిచాయి. దాని ముందు కూడా చాలా అంటే ట్విట్టర్లో ట్వీట్లు కూడా ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ పవన్ కళ్యాణ్ వాట్ యు ఆర్ డూయింగ్ అని చెప్పేసి ఇటువంటి ట్వీట్స్ చేసిన ప్రకాష్ రాజ్ గారు ఓజీ సినిమాలో ఏమో ఎంత గొడవలు ఉన్నా సరే
పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసే క్యారెక్టర్ చేశారు ఓజీలో. బట్ అటువంటి ప్రకాష్ రాజ్ గారు ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అనుకునే ప్రకాష్ రాజ్ గారు ఇంత అసలు ఏం జరుగుంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయి ఉంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమా నుంచి బయటకు వచ్చేసారు అని క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ఏం తీస్తున్నావు అన్న అందరు బయటకు వెళ్ళిపోతున్నారు అని కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దీని మీద మీ పాయింట్ ఏంటి, అసలు మీరు దీన్ని ఎలా చూస్తారు? అండ్ స్పిరిట్ కి టాటా చెప్తే ప్రకాష్ రాజ్ గారు లాంటి డెడికేటెడ్ అండ్ డైలాగ్ ఎక్సలెంట్ అండ్ పర్ఫెక్షన్ డైలాగ్ డెలివరీ ఉన్న యాక్టర్ని మళ్ళీ ఇంకెవరిని చూస్తాం, ఇంకెవరిని తీసుకొస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఒక షాకింగ్ థింగ్ కూడా, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని రిప్లేస్ చేసే యాక్టర్ ఇంకెవరు ఉన్నారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. సో స్పిరిట్ వైజ్గా వస్తే ఓపెన్ గా చెప్తున్నా, ఇఫ్ నాట్ ప్రకాష్ రాజ్ గారు దెన్ నో వన్ విల్ బి అనిపిస్తుంది. అంటే ఆయనకున్న దాన్ని ఏమంటారు, ఒక యాక్టర్, హీఈస్ నాట్ హీరో ఆర్ హీఈస్ నాట్ అంటే ఇంకో హీరోలు చేశారు కదా సరిపోయిందని అనుకోలేం. ఆయన చేసే ప్రతి క్రాఫ్ట్లో 100కి 1000% న్యాయం చేసే ప్రకాష్ రాజ్ గారు ఈరోజు అవుట్ అంటే ఏం చెప్పాలి ఏంటి అనేది కూడా పెద్ద, నాకు అసలు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. సో మీరేమనుకుంటున్నారు, ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాకి, స్పిరిట్ సినిమాకి తను చేసిన న్యాయం అనేది ఫలించలేదా, లేకపోతే సందీప్ రెడ్డి వంగ గారికి ప్రకాష్ రాజ్ గారికి అసలు మధ్యలో ఏం జరిగింది, ఎటువంటి డిస్కషన్ వచ్చింది అనేది నెట్టింట వైరల్ అవుతోంది. సో మెనీ ఆర్టికల్స్ మనం ఈరోజు చూస్తున్నాము. సో మీరేమనుకుంటున్నారు, ప్రకాష్ రాజ్ గారిని రిప్లేస్ చేసే యాక్టర్ ఒకవేళ ఉంటే ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇఫ్ ఇన్ కేస్ ప్రకాష్ రాజ్ గారు కాకపోతే ఆ రోల్లో అనిల్ కపూర్ గారు కానీ లేకపోతే సత్యరాజ్ గారు కానీ చేస్తే బాగుంటుందేమో అని నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.